నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పనిచేస్తున్న టీడీపీ సీనియర్ నాయకులు ప్రెస్ మీట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా సత్యవేడు శ్రీ సిటీ హీరో పరిశ్రమ సందర్శనకు వచ్చిన సందర్భంగా నియోజకవర్గ సీనియర్ నేతలు పార్టీ నాయకులతో చర్చించారు. పార్టీ నేతల సమస్యలు విన్న అధినేత చంద్రబాబు నియోజకవర్గంలో అందరూ కలిసి సమన్వయంతో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలో నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకరెడ్డితో సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. పార్టీకి పెద్ద దిక్కు అయిన చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రజలతో మమేకమవుతున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వెంట 95% మంది టీడీపీ నాయకులు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకువెళ్లడంలో ఎమ్మెల్యే ముందున్నారని, తామంతా ఆయన వెంటే ప్రయాణం చేస్తున్నామని సత్యవేడు 9వ క్లస్టర్ ఇన్ఛార్జ్ బాలరాజు పేర్కొన్నారు. వ్యక్తిగత సమస్యలను పక్కన పెట్టి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ఐకమత్యంతో ఉన్నామన్నారు. కొందరు నాయకులు ఎమ్మెల్యే ఆదిమూలం వెంట వెళ్లవద్దని హుకుం జారీ చేస్తున్నారని, పార్టీ కేడర్ ను బెదిరిస్తున్నారని తెలిపారు. ఎవరు బెదిరించినా పార్టీ శ్రేణులు భయపడాల్సిన అవసరం లేదని, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామన్నారు. రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా నాయకుడైన ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఎమ్మెల్యే ఆదిమూలంతో కలిసి పనిచేయడానికి తామందరూ సుముఖంగా ఉన్నామని, ముఖ్యమంత్రి ఆదేశంతో సమన్వయంతో పనిచేస్తున్నామని ఆయన అన్నారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఎస్పీ గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ అన్నగారి సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారితో తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కలుపుకొని పొమ్మండి అనే దాని సూచనల ప్రకారం నాకు ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేయడం జరిగింది. పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం నేను కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని మన నాయకులతో కలుసుకొని మళ్ళీ ప్రయాణం జరగడం జరుగుతుంది. అదేవిధంగా నియోజకవర్గంలో అందరూ 95% ఏకతాటిమే అందరం తెలుగుదేశం నాయకులమే, కార్యకర్తలమే. అందరూ కొంత భయభ్రాంతులకు ఉండాలే కానీ వాళ్ళుగా 2-3 రోజుల్లో వచ్చి అందరం కలిపి ప్రసారానికి వచ్చేదని తయారుగా ఉన్నారు. ఈ 2-3 రోజుల్లోనే అది వాళ్ళకు ఒక ఇది పట్టిస్తూ ఉన్నాడు. అది కూడా అందరూ మనసుల్లో ఉండాలి. 95% ఏకతాటి మీద వస్తారు. మనం అందరం కూడా ఎక్కడెక్కడ జంకుకుండా ఒకే లైన్ మీద ఉండి అవసరమైతే కొంతమందికి భయం ఉంది. ఎస్పీ గారి కాడ మనం వెళ్ళేసి అందరూ మెమోండాలు ఇచ్చి ప్రతి ఒక్క సిఐ గారి కాడికి, ఎస్ఐ గారి కాడికి ప్రతి ఒక్కరికి ఇస్తే, భరోసా ఇస్తే, లెటర్లు ఇచ్చి మెమోలు ఇచ్చినామంటే మన కార్యకర్తలకు కూడా ధైర్యం ఏర్పడుతుంది. కొంతమందికి అది భయం ఉన్నది, ప్రజలు ఏదైనా అయిపోతుందని. మనం అంటే తెలుగుదేశం కార్యకర్తలు కూడా ధైర్యంగా వస్తాం. కొంతమంది ఓటర్స్ రాలేకుండా, కాబట్టి ఇది కూడా మనం తీసుకెళ్ళాలి. అవసరమైతే ఒక పాదయాత్ర కానీ పెట్టుకొని, పాదయాత్ర అంటే బస్సులు పెట్టుకొని విజయవాడకి వెళ్ళి అక్కడికి వెళ్ళేసి కూడా ఆయనకి మన గోడు మన బాధ చెప్పుకోవాలని కూడా వినిపిస్తున్నాను. ధన్యవాదాలు. నాకు ఈ ఆస్కారాన్ని ఇచ్చిన 40 ఏళ్ళుగా పార్టీని మోసిన సీనియర్ నాయకులకి అందరికీ నాకు ఈ గౌరవాన్ని ఇవ్వడం నాకు సంతోషకరంగా ఉన్నది. 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని బుధస్కంధాల మీద మోస్తున్నటువంటి సీనియర్ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. చాలా రోజుల తర్వాత నేను ఇక్కడ కనబడటం, మీడియా ముందు కనబడటం జరిగింది. ఇది నాకు పాత ఏం కాదు. నేను రాజకీయం స్టార్ట్ చేసింది ఇక్కడి నుంచే స్టార్ట్ చేశాను. నేను రాజకీయం ఆ రోజు పార్లమెంట్లో, అసెంబ్లీలో భువనేశ్వరి మేడంకి జరిగిన అవమానంకి ఒక నియోజకవర్గ కార్యకర్తగా చెన్నైలో మేము ఎక్కడో వ్యాపారాలు చేసుకుంటున్నా కూడా బాధతో పార్టీకి ఏదైనా చెయ్యాలనేసి నా సహాయం కోసం నేను నా సహాయార్థంగా రావడం జరిగింది. తర్వాత ఏం జరిగిందో, నియోజకవర్గంలో నేను ఏ విధంగా పనిచేసిందో మీకు అందరికీ తెలుసు. నేను ఎక్కడ కూడా ఏ పార్టీకో లాలించుపడి చేయలేదు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల కొన్ని జరిగాయి. మొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం మన శ్రీ సిటీకి రావడం జరిగింది. ఆ రోజు ఎమ్మెల్యే గారిని ఏమయ్యా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎందుకు కలుపుకొని పోవటం లేదనేసి గట్టిగా మందలించడం జరిగింది. కానీ మేము కూడా కొన్ని రోజులు దూరంగా జరిగింది. ఎందుకంటే మాకు అధిష్టానం నుంచి కొన్ని కారణాల వల్ల మేము కలుసుకోలేకుండా పోయినాం. సాక్షాత్ సీఎం చంద్రబాబు నాయుడు గారే మొన్న అందరు ఎదురుగా, కలెక్టర్ అయితేనేమి, ఎస్పీ అయితేనేమి, మన నాయకులు ఎదురుగా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కలుపుకొని పొమ్మంటే మాకంతా కూడా సంతోషం కలిగింది. దాంట్లో భాగంగానే మనం అందరం కూడా ఏకం అవడం జరిగింది. కానీ కొంతమంది నాయకులు ఆ పక్క పోగొద్దు, ఈ పక్క పోగొద్దు అంట. ఇది చాలా బాధాకరమైన విషయం.
అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కొంతమంది భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అటువంటిది ఏమీ లేదు. నాయకులందరం ఒకే తాటి మీద ఉన్నారనే దానికి ఇది ఒక నిదర్శనం. అదేవిధంగా మన పార్లమెంట్ అధ్యక్షురాలు పడబాక లక్ష్మణ్ గారికి కూడా ఒకటే విన్నపం. మేడం, ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే, 40 సంవత్సరాలుగా బుధస్కంధాల మీద మోసినలే, ఎవరు కూడా వేరే వాళ్ళు కాదు. కాబట్టి పాగొద్దు, అక్కడికి పాగొద్దు అని కొంతమంది భయపిస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అవన్నీ కూడా మీరు దగ్గరుండి వాళ్ళకి కూడా ఇది సరైన పద్ధతి కాదనేసి చెప్పి ఈ తెలుగుదేశం పార్టీని ఏకతాటిపైగా నిలబడాల్సిన బాధ్యత మీకు అప్పగిస్తున్నాము. అదేవిధంగా కొంతమంది భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే పదవులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మన ఈ సుధాకర్ నాయుడు ఉన్నాడంటే బుచ్చినాయుడు కాడికి ఆయన అడతారు, ఏమయ్యా బాలరాజు పనిచేశాడు అనేసి. పనిచేశాడంటే పార్టీ ఇస్తుంది పదవులు. ఇక్కడ ఎవరో ఆయన సుధాకర్ నాయుడు కానీ లేదంటే ఇక్కడ లోకారెడ్డి కానీ పదవులు ఇచ్చేది కాదు. ఇది ప్రైవేట్ పార్టీలు కాదు. భయభ్రాంతులకు గురి చేసి పదవులు తీసేస్తానంటే ఇక్కడ ఎవడు భయపడేవాడు ఎవడు లేడు. తెలుగుదేశం కార్యకర్తలందరం ఏకతాటి మీద ఉన్నాం. అదేవిధంగా ముఖ్య గమనిక మీకు ఒకటే చెప్పగలుగుతున్నాం, తెలుగుదేశం నాయకులకి, సీనియర్ నాయకులకి, మేము నిన్నగా లేకపోయినా సరే ఉండేది ఉండింటూ మాట్లాడతాం. ఎప్పుడో దీవికోణలో ఒక సంక్షోభం సంభవిస్తే తెలుగుదేశం రామారావు గారు జోలి బట్టి డబ్బులు వసూలు చేసి వాళ్ళకి ఆదుకోవడం జరిగింది. ఈరోజు పార్టీ పరిస్థితిగా సత్యవేడి నియోజకవర్గంలోని తెలుగుదేశం నాయకుల పరిస్థితిగా అదే విధంగా ఉన్నది. మనమంతా ఏకతాటి మీద ఉండి ఏదైనా అవసరం అయితే పార్టీ ఆఫీస్కి కానీ లేదంటే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ వెళ్ళాలంటే చాలా అందరూ ఇబ్బందులు ఉన్నారు. మనమంతా కలిపి జోలి పట్టుకొని అడుక్కోనైనా మన పార్టీని నిలబెట్టుకోవాలనేసి అందరినీ వేడుకుంటూ ఉన్నాను. ఈ అవకాశం నాకు కల్పించిన సీనియర్ నాయకులందరికీ కూడా నాకు ధన్యవాదాలు.